మనందరికీ తెలుసు ఓఆర్ఎస్ఎల్. అయ్యా పొద్దుగా లేస్తే ఎవరికైనా జ్వరం వచ్చింది, లేకపోతే వాంతులు విరేచనాలు అవుతున్నాయి అనగానే ఆయనతో మెడికల్ షాప్కి పోవాలి. రంగులు రంగులు యాపిల్ జ్యూస్ లెక్కన, ఇంకా రెబలాన్స్ అని, ఇట్లా రకరకాలుగా ఓఆర్ఎస్ఎల్ అని ఇట్లాంటివి కనబడంగానే కంటికి చూడడానికి బాగా కనబడితే తీసుకొచ్చి తాగిపిస్తాం మనం. వాస్తవానికి అది ఒరిజినల్ ఓఆర్ఎస్ కాదు. గతంలో అన్ని డ్రింకులు ఓఆర్ఎస్లు కావని చెప్పేసి అయితే డాక్టర్ శివరంజని గారు అయితే కొట్లాడుతారు. చాలా ఏళ్ళ నుంచి ఆమె వీటి మీద పోరాటం చేస్తుంది. ఇవన్నీ ఫేక్ అని చెప్పి కొట్లాడితే అప్పట్లో కోర్టులు ఏం చేసినాయంటే సరే అది ఓఆర్ఎస్ఎల్ అని పేరు వాడుకోరు కానీ దిస్ ఇస్ నాట్ ఒరిజినల్ ఓఆర్ఎస్ అని చెప్పి రాయిరని చెప్పి చెప్పింది. వాళ్ళు ఏం చేశారు, చిన్నగా దిస్ ఇస్ నాట్ ఒరిజినల్ ఓఆర్ఎస్, నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని చిన్నగా రాశారు. ఓఆర్ఎస్ఎల్ అనేవి పెద్ద రాస్తారు. సో అట్లా కూడా జనాలు మోసపోతారు, అది కరెక్ట్ కాదని చెప్పేసి డాక్టర్ శివరంజన గారు విరోచిత పోరాటం అని చెప్పాలి ఒక రకంగా ఈ కంపెనీల మీద. సో దాంట్లో షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అసలు అది ఓఆర్ఎస్ఎల్ కానే కాదు, అది ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి అయితే ఆమె పోరాటం చేసి మొత్తానికి ఎట్టకేలకు గెలిచింది. ఇక ఇప్పటి నుంచి మీరు మెడికల్ షాపులలో ఆడేడా కనబడేటి అన్నీ మీకు కనబడేగా ఓఆర్ఎస్ఎల్ రెవలాన్సులు ఇవన్నీ బంద్ కాబోతున్నాయి. మరి ఇంకేమైనా కొత్త రూపు సంతరించుకుంటాయా, ఇప్పటికిప్పుడు ఫ్యాక్టరీ మూతపడతా చెప్పలేం. కానీ మొత్తానికైతే అవి తాగకుర్రి. మీకు గవర్నమెంట్ హాస్పిటళ్ళలోనో లేకపోతే ఈ మెడికల్ షాప్లో కూడా ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్లు దొరుకుతాయి, సాచెట్లు పేపర్కి ఇట్లా చింపితే వస్తుంది చూడు, పౌడర్ తీసుకొని నీళ్ళ కలుపుతారు చూడు, అది ఆరోగ్యానికి మంచిది. ఇక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రమాణాలకు అనుగుణంగా లేని ఎనర్జీ డ్రింక్స్, ఇతర పానీయాలపై ఓఆర్ఎస్ఎల్ ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ పదాన్ని ఉపయోగించవద్దని భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ FSSAI తాజాగా ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ చెందిన పిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని 8 ఏళ్ల పోరాటంతో ఎట్టకేలకు ఇది సాధ్యమైంది. ఈ మేరకు WHO ప్రమాణాలకు విరుద్ధంగా కూల్ డ్రింక్స్ రూపంలో ఉన్న టెట్రా ప్యాక్లపై ఓఆర్ఎస్ఎల్ అనే పదాలు ముద్రించకూడదని FSSAI ఉత్తర్వులు ఇచ్చింది. సో మార్కెట్లో ఓఆర్ఎస్ఎల్ పేరుతో దొరికే డ్రింక్స్లో ఎక్కువ శాతం షుగర్, తక్కువ స్థాయిలో ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. చాలామంది వీటిని నిజమైన ఓఆర్ఎస్గా భ్రమించి ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా విరేచనాలు, వాంతులు అయ్యే సమయంలో పిల్లలకు ఎక్కువ తాగిస్తున్నారు. సమస్య తగ్గకపోగా ఈ డ్రింక్స్లో షుగర్ ఎక్కువగా ఉండడంతో విరేచనాలు ఇంకా పెరుగుతాయని డాక్టర్ శివరంజని తెలిపారు. సో దాంట్లో ఎలక్ట్రోల్స్ కంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దాని ద్వారా ఈ విరేచనాలు తక్కువ కాకపోగా ఎక్కువ అవుతున్నాయి అన్నట్టు. సో మొత్తానికి 8 ఏళ్ల పోరాటం అంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మనం డాక్టర్ మేడంకి. 8 ఏళ్ళు సుదీర్ఘంగా పోరాటం చేసి అవి బంద్ చేయించింది. దయచేసి ఇప్పటి నుంచి అన్నా పిల్లలకి ఓఆర్ఎస్ఎల్ తాగిపించకండి. WHO ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములా పౌడర్ను నీళ్ళలో కలిపి తాగిపించండి. సో ఇది మొత్తానికైతే అన్ని డ్రింక్లు ఓఆర్ఎస్లు కావు అనేది ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సిన నిజం.